హాయ్ అండి, చికెన్ వండుతానండి. ఇప్పుడు ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగానైతే కడిగిన మా తెలంగాణ స్టైల్లో మా స్టైల్లో చికెన్ వండుతా. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ఒక టమాటో 3 పచ్చిమిర్చి ఇవి అయితే ఇప్పుడు పేస్ట్ పడతా మిక్సీ. ఇందులో కొంచెం సాల్ట్ వేసి పడతా. ఇది మెత్తగా పట్టుకోవాలి ఇట్లా. ఇది ఇప్పుడు ఇందులో వేస్తా, కలుపుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ ఇప్పుడు అందులో స్పూన్ వేసిన కదా, ఇది ఒక స్పూను. అల్లము వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, అన్ని మసాలాలతో పట్టిన ధనియాల పొడి, కారము. చికెన్ కాబట్టి 2 చెంచాలు ఎత్తన్న, ఈ చెంచాతోటి సరిపోద్ది. ఇదంతా చికెన్కి పట్టేటట్టు కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెడతా. పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు, మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇదంతా 10 నిమిషాలు కలిపి పక్కకు పెడతా. 10 నిమిషాలు పక్కకు పెడితే ఇదంతా ఈ పీసులకు పడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. హాఫ్ కేజీ చికెన్కి సరిపోని అయితే ఇప్పుడు నూనె వేసుకుందాము. ఎల్లుల్లి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగింది కదా, ఇట్లా వేగితే సరిపోద్ది. కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చికెన్ వండడం అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికినాక స్టవ్ ఆపేద్దాం. ఇక తెలంగాణ చికెన్ వంట మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి. ఉంటా మరి.